శరీరంలో కిడ్నీలు పనిచేయడం మానేయడము, లివర్ పనిచేయడం మానేయడము, శ్వాస ఆగిపోవడము, ఓవరాల్గా శరీరం మొత్తం ఒక్కసారిగా ప్యారలైజ్ అయిపోయి చచ్చిపోతారు. దానికి ఏ కరోనా కారణమో చెప్పచ్చు రేపు పొద్దున. కరోనా కారణంగా నువ్వు వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎట్లాగనేసి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇవన్నీ డాక్టర్ల పోస్ట్ మార్టం మనం గబక్కన కింద పడ్డాం, తీసుకెళ్లి హాస్పిటల్లో చేరుస్తారు. ఏదో వాళ్ళు చెక్ చేస్తుంటారు, కిడ్నీ సెట్ అయిందండి, ఈ లోపు ఇది సార్ పాయిజనైజ్ అయిందండి, బాడీ చచ్చిపోయాడు అంటారు. అంతేగాని పోస్ట్ మార్టం చేసి ఇదంతా వెరిఫై చేసే పని ఉండదు. దట్ మీన్స్ ఎంతమంది ఇట్లా చచ్చిపోయారు తెలియదు ఇట్లాంటి వాటి వల్ల. ఇప్పుడు తెలియదు ఈ రిజిమ్ లాంటి వాటి వల్ల ఎంతమంది చచ్చిపోతారు కానీ పట్టించుకో. మనం కూడా మన దేశంలో బతుకున్నప్పుడే వాల్యూ తక్కువ, పోయిన తర్వాత ఇంకేం వాల్యూ ఉంటుంది, ఎవడు పట్టించుకోడు, అయిపోయింది అనుకుంటాం ఏ రాజకీయాలు అప్పుడైతే తప్పించి. ఇప్పుడు అట్లాంటి వాటిని తయారు చేయడానికి ఒక బ్యాచ్ దొరికారు నిన్న, అలాగే తయారు చేస్తున్నాడు. వాడు యునానీ డాక్టర్, చైనాలో చదువుకుని వచ్చినోడు వాడు, వాడికి గుజరాత్ నుంచి సపోర్ట్. ఈ ముగ్గురు కలిసిందాన్ని పట్టుకున్నారు. వీళ్ళేంటి గుళ్ళల్లో ప్రసాదాల్లోనూ మంచినీళ్ళ ట్యాంకుల్లో ఇట్లాంటి వాటిట్లో కలపాలని డిసైడ్ అయ్యారట. పెద్ద పెద్ద పవిత్ర కార్యక్రమాలే. ఎందుకంటే నువ్వు అది తాగగానే ఏమైపోదు, లేదా స్ప్రే చేసేయటం మామూలుగా పెళ్ళిళ్ళకి ఇటుకి పన్నీర్ అట్లాంటి దాంట్లో పెట్టేస్తే అప్పుడు ఏం కాదు, క్యాజువల్ గానే ఉంటాం, అంతా బానే ఉంటాం. తర్వాత 24 hours తర్వాత కాబట్టి ఏ కుట్ర అనేది ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. ఇలాంటి ఒక పెద్ద కుట్రకు ప్లాన్ చేశారు. ఇది ఒక బ్యాచ్